రేష్మా రాథోడ్ ఈ పేరంతగా గుర్తుండకపోవచ్చు, కానీ ఈ రోజుల్లో సినిమా బ్యూటీ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఆ సినిమాలో తన గ్లామర్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ సరైన అవకాశాలు లేకపోవడంతో సినిమాల నుంచి తప్పుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు లాయర్గా తెగ బిజీ అయిపోయారు. లా ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతున్నారు. రేష్మా రాథోడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కథానాయికగా మెప్పించారు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో రేష్మకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ కరువయ్యాయి. అయినప్పటికీ యంగ్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రేష్మా. కానీ కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత రాజకీయాల్లో రాణించాలని చూసింది. ఓ పక్క రాజకీయాల్లో కంటిన్యూ అవుతూనే మరోవైపు లాయర్ కోర్స్ పూర్తి చేసింది. కట్ చేస్తే ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తోంది. ఇప్పుడు ఈ ప్రొఫెషన్తో నెట్టింట వైరల్గా మారింది ఈ బ్యూటీ.